పార్టీ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఇప్పుడున్న మంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ వెంటనే మేము 666ను ఒక శాస్త్రీయంగా మేము మారుస్తామని చెప్పినారు. ఇప్పుడు అది ఏం చేసినారు, అశాస్త్రీయంగా మార్చడం జరిగింది. పడమర అదేవిధంగా ఏది ఉత్తరాన అదేవిధంగా దక్షిణంలో కొంత భాగం కూడా వాళ్ళకు అనుకూలంగా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ 666 రోడ్డు అలైన్మెంట్ మార్చినారు. అదే తూర్పు భాగానికి వస్తే అది భువనగిరి నుంచి మొదలు పెడితే చౌటుప్పల్ వరకు అలైన్మెంట్ అదే విధంగా ఉంచినారు. ఇది మారుస్తామని చెప్పిన తర్వాత ఎందుకు మార్చలేదు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. మాజీ ప్రజాప్రతినిధిగా అదే విధంగా ఓ పార్టీ ప్రతినిధులుగా మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ ఏం జరిగింది, ఎవరికి మీరు లోబడి పనిచేస్తా ఉన్నారు? ఒక పెద్ద కంపెనీ యజమాన్యానికి మీరు బానిస బతుకులు బతుక్కుంటా ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుతా ఉన్నారు. ఇది మేం చెప్పింది కాదు, ఇది ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ యజమాన్యం కూడా చెప్తా ఉన్నది, మేము దలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఏం జరిగింది అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మొన్న ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే గారు భూబాధితులను పిలిచి మార్కెట్ విలువ మేము ఏర్పాటు చేపిస్తామని చెప్పిర్రో అదే విధంగా అలైన్మెంట్ మార్చామని చెప్పిర్రో అది జరగాలి. ఒకవేళ అది మార్కెట్ విలువ చెల్లించకపోతే మేము పోరాటానికి సిద్ధం, అధికార పార్టీలో ఉన్నామని చెప్పిండు. అధికార పార్టీలో ఉండి పోరాటం చేస్తే మేము వారికి అనుకూలంగా మేము కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మొన్న ఏమన్నావు, అసెంబ్లీకి పోయి మాట్లాడుతున్నావు, పోయి మాట్లాడినావా? మాట్లాడలేదు. పోయి ఏనో పోయినావు. సంగారెడ్డి జ్ఞాపకం వచ్చింది కానీ ఈ మునుగోడు మాత్రం మర్చిపోయినావు. సంగారెడ్డిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ మునుగోడు ప్రాంతాన్ని మీద మాత్రం మర్చిపోయినావు. అందుకని అలైన్మెంట్ ఎమ్మటే మార్చాలి. ఈ భూసేకరణ ఏదైతుందో మార్కెట్ విలువ ఇవ్వాలి. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే భూమిగా ఇక్కడ ఏది గోల్డెన్ ఫారెస్ట్ భూములు ఉన్నాయి, అవి కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.